అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మార్గశిర మాసం గురువారం పూజ అనేది విధి విధానంతో పాటు ఎలా చేసేదని నేను చూపించబోతున్నాను. ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. शालीवाहनसखे बौद्धावतारे श्री आदि चूचुनिगिरि पंचलिंग क्षेत्रे చూడండి, సంకల్పం అయిన తర్వాత పంచపాత్రలో శుద్ధ నీరు, పసుపు, కుంకుమ, గంధం ఉంటే గంధం వేసుకోవచ్చు, అక్షంతలు, పువ్వులు వేసుకోవాలి. ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रिताः मूले तत्रास्ततो ब्रह्मा मध्ये मातृगणास्मृताः कुक्षोत्सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो अथ यजुर्वेदः सामवेदो अथर्वणः अङ्गैस्तसहिताः सर्वे परसांसाः श्रुताः आयान्ति देवपूजार्थं दुर्दक्षेकारिकां दिवे चैवनेः चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धुकावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु आदौ कलशोदकेन पूजां द्रव्याणि सम्प्रोक्षां आत्मानं च प्रोक्षां शेषं विशुद्धे आदौ निर्विघ्नता सिद्ध्यर्थं మనం ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుడిని తలుచుకుంటాం అన్నమాట. సో ఇప్పుడైతే మనము పేడ ముద్దతో ఇలా విఘ్నేశ్వరుడిని చేసుకున్నాము. ఒకవేళ మీకు పేడ దొరకలేదనుకోండి, పసుపు ముద్దతో అయినా ఇలా మీరు ఒక చిన్న విఘ్నేశ్వరుడిని చేసుకొని దాని మీద గరిక అనేది పెట్టొచ్చు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रीमन्मूर्तिभिस्सीदसाधनम् ఓం శ్రీ మహాగణపతయే నమః. అలా మనం గరిక అనేది పెట్టిన తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు మరి కుంకుమం అనేది పెట్టాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, దక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః. విఘ్నేశ్వరుని ఆహ్వానించిన తర్వాత మనము ఏకార్త దీపం చూపిస్తాం కదా, సో ఆ టైంలో మనము చేతిలో అక్షంతలు అలాగే పూలు పెట్టుకొని మనం ఏకార్త దీపం అయితే చూపించాలి. ఇంకోటి మెయిన్ ఏంటంటే విఘ్నేశ్వరుడికి మనం ప్రసాదం పెట్టినప్పుడు మీరు ప్రసాదం కానీ ఇక్కడైతే మేము చెరుకు అలాగే అరటిపండు కూడా చూపించాము. ఒకవేళ మీ దగ్గర ఏది లేదనుకోండి, గుడఖండం అంటే బెల్లంది చిన్న ముక్క చూపించినా కూడా విఘ్నేశ్వరుడు చాలా ఆనందిస్తారనమాట. సో ఇది ఒక్కటి చెప్పాలని అనుకున్నాను మీకు. ఓం శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి పూజాం కరిష్యే. మహాలక్ష్మి పూజాం కరిష్యే. ఓం ఆధాశక్త్యాసనాయ నమః, ఓం అనంతాసనాయ నమః, ఓం ధర్మాసనాయ నమః, ఓం జ్ఞానాసనాయ నమః, ఓం భువః మహాలక్ష్మి ఆవాహయామి, ఓం శివః మహాలక్ష్మి ఆవాహయామి, ఓం భూర్భువః మహాలక్ష్మి ఆవాహయామి, ఆవాహయామి స్థాపయామి, ఆవాహయామి స్థాపయామి, పూజయామి. వచ్చి అక్కడ కలిసి అక్కడే కూర్చోని పిలిచినట్టు వెల్కమ్ చేసినట్టు. మహాలక్ష్మి నమః, ఓం త్రిదశ వందితాయే నమః, ఓం మాతృకాయే నమః, ఓం కామేశ్వర్యే నమః, లక్ష్మీ నమః. షోడశనామ పూజాం సమర్పయామి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణులక్ష్మీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మీ నమః. అష్టోత్తరశతనామార్చనా పూజాం కరిష్యే. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః. ఉసిరాకులే కాకుండా ఒకవేళ మీ దగ్గర బిల్వపత్రం ఉందంటే అది కూడా సమర్పించవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఓం ధర్మ నిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకశో
लोकमात्रे नमः। ॐ पद्मप्रियायै नमः। ॐ पद्महस्तायै नमः। ॐ चन्द्ररूपायै नमः। ॐ इन्दिरायै नमः। ॐ इन्दुशीतलायै नमः। ॐ आह्लादजनन्यै नमः। पुष्करिण्यै नमः। ఓం శాంతాయ నమః। ఇప్పుడు మహాలక్ష్మి తల్లికి ఒక తాళి వేసాను కదండి, వేసిన తర్వాత మనం అలంకరణ చేసిన తర్వాత పసుపు కుంకుమ రాయాలి. పూజ చేసే ముందు మనం కూడా మన తాళికి పసుపు కుంకుమ రాసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక దారంకి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి ఆ దారంతో తాళి కట్టాను దేవికి. ఆ కొమ్ముకి కూడా పసుపు కుంకుమను రాయాలి. ధ్యో యో నః ప్రచోదయాత్। ఓం శ్రీ మహాలక్ష్మీ నమః। ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, పరబ్రహ్మణే స్వాహ। ఓం శ్రీ మహాలక్ష్మీ నమః। ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధుభ్యో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి। ఓం సాంగ్రహణ్యేశ్చాయజతే ఇమాం జనతాం సంగృహ్ణానీతి ద్వాదశారత్నారసనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే చిత్రానక్షత్రం భవతి। చిత్రం వా ఏతత్ కర్మ యథస్సమేధ్య సమృద్ధ్యై మహాలక్ష్మీ నమః। సాంగం సాయుధం సవాహనం సశక్తి పుత్ర పరివార సమేతం శ్రీ మహాలక్ష్మీ నమః। లక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్। మహాలక్ష్మీ నమః। ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే। పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ పాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షణక్షామహేశ్వరి శ్రీ మహాలక్ష్మీ నమః। ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి। ఇప్పుడు మనం లక్ష్మీదేవికి కూర్చోబెట్టాం కదండి, ఆ పక్కన విష్ణుమూర్తి ఫోటో ఉంటే పెట్టండి, ఆ దేవికి చాలా ఖుషి అండి. ఇప్పుడు మనం పార్వతీదేవి పూజ చేసినప్పుడు శివుడికి పెట్టండి, అప్పుడు ఆ తల్లి చాలా ఖుషి అవుతుంటారు. ఎప్పుడు కూడా మనం దంపతులలాగా పూజ చేస్తే చాలా ఖుషి. మార్నింగ్ మనం పళ్ళు కాయలతో పూజ చేసాం కదా, ఇది వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకండి. 12 గంటలకి మనం ఇలాగా అన్నము, పప్పు, నెయ్యి, తోటకూర వేపుడి, ఒక కలగూర, నెక్స్ట్ వచ్చి గారెలు, కక్రాలు, జుడింగ్ బూర్లు నేను అప్లోడ్ చేశాను కదా, జుడింగ్ బూర్లు. ఈ వైట్ పెడుతున్నాను కదా, అది వచ్చి మొండాలండి. ఒడియాలో ఉన్న మొండా పిట్ట అంటారు. మనం మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసినట్టయితే ఈ మొండా పిట్టలు కంపల్సరీ అండి, ఆ దేవికి చాలా ఇష్టమట. ఇక్కడ నేను బియ్యం పాయసం కూడా చేశాను. ఇవన్నీ పెట్టేసి మధ్యాహ్నం 12 గంటలకి చూడండి ధూప దీప నైవేద్యం చేస్తున్నాను. ఇప్పుడు ఒడిశా సైడ్ తల మీదలుగా పయ్యాడేసుకుని పూజ చేసే ఆచరణం ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ధూపమా ఇక్కడ చూడండి 2 గ్లాసులతో పెరుగు, కొబ్బరి నీరు, కొబ్బరి తురుము, పంచదార వేసుకుని పానకం చేసి ఆ దేవికి నేను అక్కడ పెట్టున్నాను.
సరేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తుంటాం. బాయ్ బాయ్.